CBR న్యూస్. మానవత్వం చాటుకున్న మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు నిన్న ఎమ్మిగనూరు రాఘవేంద్ర కాలనీలో సుబ్బారావు కుమారుడు వడ్డే శ్రీను గుడిసె కాలిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మల్లెల గ్రూప్ అధినేత AICC రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సుమారు లక్షల్లో ఆర్థిక నష్టం కలిగింది. ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము అని ఆల్ఫ్రెడ్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల గ్రూప్ సభ్యులు, DYFI నాయకులు అజిత్, సతీష్, హనుమంతు, 24వ వార్డు కౌన్సిలర్ బజారి తదితరులు పాల్గొన్నారు. కాలం గడుపుతున్నటువంటి ఈ కుటుంబంలో చాలా విషాదం జరిగింది. వాళ్ళు ఇంట్లో ఉండగానే కరెంటు ప్రమాదం జరిగింది. మొత్తం టోటల్ ఇల్లంతా అట్టంతా కాలిపోయింది. వాళ్ళ బిడ్డల చదువుల కోసమని ఒక 5 లక్షల రూపాయల దాకా డబ్బు దాచుకోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ బిడ్డల విషయంలో కొద్దిగా బంగారు ఉండింది. అంతా సర్వం కాలిపోయింది. నోట్లయితే కొద్దిగా మిగిలినాయి తప్ప అంతా కాలిపోయింది. వీళ్ళు రాళ్ళు కొట్టుతూ బతికే వ్యక్తులు. వీళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే రీతిగా ఎమ్మిగనూరులో మంచి సేవకులు ఉన్నారు, సహకరించే ఉన్నారు. వాళ్ళు కూడా తలా ఒక చేస్తే కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తులుగా ఉంటారు. కట్టుబట్టలు తప్ప వీళ్ళకి ఏం మిగిలేదు. మొత్తం బూడిద మయమైపోయింది ఈ ప్లేస్లో. ఏమంటే పక్కల వేరే కొట్టాలు లేవు కాబట్టి అగ్ని ప్రమాదం అంత ఇబ్బందికరంగా జరగలేదు. సకాలంలో అగ్నిమాపక దళం వాళ్ళు కూడా రావడం చాలా మంచి జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ బజారి గారు అయితేనేమి, కొద్దిగా వారి మిత్రబంధం అయితే కానీ సమయాన్ని సహకరించి వీళ్ళకి ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలని తో బాధపడుతున్నటువంటి కుటుంబాలని ఎమ్మిగనూరు ప్రజలు ఆదరించాలని, స్థానిక గవర్నమెంట్ పరంగా రావాల్సిన ప్రతిదీ వాళ్ళకి త్వరగా వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదరించిన వాళ్ళుగా ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక కౌన్సిలర్కి